రత్నాలు బహుమతులతో జ్ఞానవంతుడైన రాజు వద్దకు తీసుకుని వెళ్తుంది. ఓడలో ప్రయాణం, ఒంటెల మీద ప్రయాణం, పర్వతాల మధ్య ప్రయాణం, ఎడారిలో ప్రయాణం. ఘన స్వాగతం యెరూషలేములో ప్రజలందరూ. షేబరాణి చివరికి యెరూషలేము ద్వారాల వద్దకు చేరుకుంది. అక్కడున్న వాతావరణం ఆశ్చర్యంతో, ఉత్కంఠతో నిండిపోయింది. షెబారానికి స్వాగతం. రాజు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెమలి ఎంత అందంగా ఉంది. స్వాగతం షెబారాణి, మీరు చాలా దూరం ప్రయాణించారు. మీ రాకతో యెరూషలేము గౌరవం పెరిగింది. మీకు శాంతి కలుగునుగాక. మన రాజ్యాల మధ్య స్నేహం విస్తరించునుగాక. మీకు సమాధానం కలుగునుగాక. నా తండ్రి సభాదేశం నుండి శుభాకాంక్షలు పంపుతున్నాడు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నా. నేను ధన్యుడను షెబారాని. షెబారాని బల్కిస్కి నా ధన్యవాదాలు. విందు, పరీక్ష. ఏ పువ్వులు నిజము, ఏ పువ్వులు ప్లాస్టిక్ చెప్పాలి. సొలొమోను రాజా, వీటిలో నిజమైన పువ్వులు ఏవో చెప్పగలరా? అన్నీ ఒకేలా ఉన్నాయి. టచ్ చేయకూడదు. సీతాకోక చిలుకలను వదలండి. షేబరాని ఉద్దేశపూర్వకంగానే కుడి వైపున నిజమైన పువ్వులను అమర్చి, ఎడమ వైపున అనుకరణలను అమర్చింది. వాటి అందం ఒకేలా ఉన్నప్పటికీ నిజమైన జ్ఞానం ఉన్న రాజు మాత్రమే వాటిని వేరు చేయగలడు. నిజమైన పువ్వువి నువ్వే షెబారాని. మీ జ్ఞానం మరియు విజయాల గురించి
నేను విన్నవన్నీ నిజమే. నేను వచ్చి నా కళ్ళతో చూసే వరకు నేను దానిని నమ్మలేదు. ఇప్పుడు కూడా నేను దానిలో సగం కూడా వినలేదని నాకు అర్థమైంది. మీ జ్ఞానం మరియు శ్రేయస్సు నివేదికలను మించిపోయింది. మీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ యుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ్య కార్యాలను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. ధన్యవాదాలు శుభారాణి. ఇశ్రాయేలు దేవునికి స్తుతి కలుగునుగాక. శుభారాణి కోసం అంతా సిద్ధం చేయండి. ఆమె కోరుకున్నదంతా ఇవ్వబడాలి. ఏ లోటు లేకుండా ఆమెను గౌరవంగా పంపించండి. ఆమె ఆనందంతో శాంతితో తన దేశానికి తిరిగి వెళ్ళాలి. సకల బహుమానాలతో సొలొమోను సాగనంపాడు. సంతోషంతో దేవుని పట్ల భక్తి భావనతో అది తిరిగి వెళ్ళింది. రాణి తన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుని అత్యంత సంతృప్తితో తిరిగి తన దేశానికి పయనమైంది. యేసు ఇలా అన్నాడు, తీర్పు దినమున షేబా రాణి ఈ తరమును ఖండించుటకు లేచును. ఎందుకంటే ఆమె సొలొమోను రాజు కంటే దేవుని గొప్పతనాన్ని ప్రకటించింది. కానీ